విషయం చెప్పాలి. ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. చెప్పాలా వద్దా? చెప్పకుండా ఉంటే నేను ఎంతో కోల్పోతాను. ఈరోజు ఏమన్నా సరే చెప్పేస్తాను. రాజు, ఆఫీస్కి వెళ్తున్నాను. అబ్బబ్బా, వెళ్తాను కాదండి, వెళ్ళొస్తాను అనాలి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వస్తాను. సెంటిమెంట్లు వస్తాను. ఏవండి, మిమ్మల్ని కోరిక కోరాలి. మళ్ళీ ఇంకోట, బాహుబలి సినిమా చూపించేశాను, బాహుబలి శారీ కొనిచ్చేసాను. మళ్ళీ ఇంకోటండి. ఇది వేరే కోరికండి. సరే చెప్పాడు. నాకు నా చెవులకి నెమలి పోగులు కావాలండి. నెమలి పోగులా? ఏనుగు పోగులు అక్కర్లేదు, కుందేలు మొహం వేసుకుని. బంతి చామంతి సీరియల్లో పూబంతి పెట్టుకున్నావండి. నీ సీరియల్ పిచ్చితో నా బతుకుని తలుపులే నిలబడి చేసేస్తున్నావు కదా. ఏదో మీరు రోజుకో చీర కొంటున్నట్టు మరీ చెప్తారు. నేను చెప్పేది కూడా విను. నాకు నెలకు ఒకసారి జీతం వస్తుంది, కానీ నువ్వు నెలంతా షాపింగ్ చేస్తానంటావు. ఇంట్లో మిరపకాయలు చింతబండి కొన్నా దాన్ని షాపింగే అంటారు మీరు. ఏడు చెవులే, ప్రతి నెల కిరాణా ఫ్యాన్సీ అంటూ వేరువేరుగా బిల్లులు కడుతున్నాను. అది కాక మళ్ళీ 50,000 నీ చీరలకి పనికిమాల వస్తువులకి తగలడతాం. అంతేలేండి, మా తమ్ముడు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు ఏంటి? ఈ సంబంధం వద్దక్క, బావా బియ్యం గింజని కూడా భూతంగా చూసేరకమని చెప్పాడు. నేనే వినకుండా ముద్దుగా ఉన్నారని చేసుకున్నాను. మా తమ్ముడు మాట విన్నా సుఖపడతానేమో. వాడు శవాల మీద గుండలు ఎత్తుకెళ్లి చొక్కాలు కుట్టించుకునే రకం. వాడి మాట ఎవరంటారు? అలాగే అనండి, ఎంతకైనా మీకు మా వాళ్ళంటే చిన్న చూపు. ఇంతకీ కొనిస్తున్నాను, కొనివ్వరా? అస్సలు ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎదురా. నేను రానంటే రాను, ఎవరు పిలుచుకుంటారో పిలుచుకోండి. ఆ అదృష్టం ప్రతి ఇంట్లో ఉంటే ప్రతి మగాడు అదృష్టవంతుడే. అమ్మగారు, నేను బయటికి వెళ్ళొస్తానండి, త్వరగా తిరిగి వచ్చేస్తాను. సరే వెళ్ళరాసు. ఎక్కడికని అడగలేదేంటి? ఓ, అలా అడిగితే వెళ్ళిన పని అవ్వదంటారుగా, అందుకే అమ్మగారు అడగలేదేమో. ఐసు, ఇవాళ నా మూడు కొద్దిగా బాలేదే, అందుకే సీరియల్స్ చూస్తూ ఏడుస్తూ ఆనందించలేకపోతున్నా. నేను మాత్రం చాలా ఆనందంగా ఉన్నానండి. ఎందుకే? ఈ రోజు మా మామ నాకు చీర కొంటానన్నాడు, అందుకే వెళ్తున్నాను. ఏంటి, ఆముదంగాడు నీకు చీర కొనిపెడతా అన్నాడా? అవునమ్మగారు, నేనంటే మా మామకి చాలా ఇష్టం. పైకి ఎన్ని చెప్పినా చీరల విషయంలో మాత్రం చెలరేగి కొనిపెడతాడు. టైం అయిపోతుంది, వెళ్దాము. అమ్మగారు, వెళ్ళమంటారా? ఐసు, ఇంటికి మనం ఎక్కడికి వెళ్తావు? అమ్మగారికి చెప్పావా? చెప్పాను మావా, నువ్వు బోల్డ్ చీరలు కొంటావని చెప్పాను. ఊరుకోవే, అయ్యగారు కొనే దాంట్లో పోల్చుకుంటే నేను కొనేది ఎంత కదమ్మగారు? వేలల్లో సంపాదిస్తున్న వాచ్మెన్ తన భార్యకి చీర కొనిపెడుతున్నాడు. లక్షల్లో సంపాదిస్తున్న మా ఆయన్ని ఏమన్నా అడిగితే చెయ్యెత్తి కొడతా అంటాడు. మందు దాటానికి పర్మిషన్ పోతే అలాగే అవుతుంది అమ్మగారు. దాన్ని చూడండి, నన్ను తాగమంటా ఉంటది, దాని చీర కొనిస్తూనే ఉంటాను. ఏదో ఒక్కసారి కొనేదానికి ఇంత బిల్డప్ ఇవ్వాలా? అమ్మగారు, నేనేదో మామూలుగా ఉన్నానండి. అయినా ఈసారి బొమ్మ చీర కొనిస్తానండి. రావి ఐసు, టైం అయిపోయింది. అమ్మగారు, వెళ్ళమంటారా? చెప్పిండు అలాగే మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావే బుడగ మొహం దానా? వచ్చి ఒక్క చీర అడిగితే మా ఆయన కోటి లాజిక్లు తీస్తారు. దీనికి మాత్రం అడగగానే ఆవద చీర కొనిపెడుతున్నాడు. మేడం మేడం ఏంటి మేడం పిలిచినా పలకట్లేదు? ఏం లేదురా. అసలు ఈ టయానికి పందిరి కింద పప్పు కూడా సీరియల్ చూడాలి మీరు, అవునా? అవునరా. చూడలేదు అంటే ఏదో అయింది. ఏమైంది మేడం? ఏం లేదని చెప్పాను కదరా. సరే మేడం, నేను ఏమీ కానని మీరనుకుంటున్నారు, అన్నీ మీరే అని నేను అనుకుంటున్నాను. వస్తాను మేడం. రే చెక్కడి, ఆగరా. మరేంటి మేడం, మొహంలో ఆ బాధ మెయింటైన్ చేస్తూ ఏమీ లేదు అంటున్నారు. అసలు నేను బాధపడుతున్నట్టు నీకెలా తెలుసురా? హీరోయిన్ నడుము చూస్తే తన పేరు చెప్పేస్తాను మేడం. నేను నా దగ్గర ఆ మురికల్ల భాష మాట్లాడదని చెప్పానా? భాష ముఖ్యం కాదు మేడం, భావం ముఖ్యం. ముందు విషయం చెప్పండి. భర్త తన ఇష్టాలకి విలువివ్వకపోతే ఏ భార్యకైనా కష్టంగానే ఉంటుంది. అర్థమైంది మేడం. సార్ మిమ్మల్ని పట్టించుకునేలా నేను చేస్తాను. ఏడ్సావులే, ఆయన నిన్ను వాషింగ్ మిషన్ టైప్ లో ఉతికేస్తారు. అది కరెక్టే మేడం. ఇంతకీ సార్ మిమ్మల్ని ఏ విషయంలో కష్టపెడుతున్నారు? బంతి చామంతి సీరియల్లో పూబంతి పెట్టుకున్న నెమలి చెవు పోగులు కొనియమని అడిగాను రా. తప్ప? లేదు మేడం, సినిమా హీరోయిన్ బట్టలు కడితే తప్పు, సీరియల్ హీరోయిన్ బట్టలు కట్టకుంటే తప్పు. చిన్నగా మాట్లాడరా. చీరైనా నగైనా మీరు సార్నే కదా అడగాలి. ఆయన కొనివ్వనన్నారా, పైగా నన్ను దుబారా మనిషి నన్ను తిట్టారు. అర్రే, సార్కి తొందరకి మేడం, పుసుకుని మాట్లాడతాడు. చివరికి ఆముతంగాడు ఐసుకి చీర కొనిపెడతానని తీసుకెళ్లాడు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది మేడం. సార్కి ఇంతకింత బదులు చెప్దాం.
ఎలారా? ఇంట్లోనే ఉంటూ మీరు సంపాదించే ప్లాన్ నేను చెప్తాను. చిన్న చీకట్లో కూడా చిరు తివ్వెలా వెలుగుతావురా. అందుకే నువ్వు నా మానసపుత్రుడివే. ఒక దీపం వెలిగిందంటే ఆ గొప్పదాని దీపంది కాదు మేడం, మరెవరిది? ఆ దీపాన్ని వెలిగించిన మీలాంటి మంచి వాళ్ళది మేడం. ఇప్పుడు ఏం చేద్దాం రా? వ్యాపారం చేద్దాం మేడం. మీరు కొద్దిగా పెట్టుబడి పెట్టండి, మిమ్మల్ని మిలియనీర్ చేసేస్తా. ఆ తర్వాత చూసుకో మేడం. మీ దగ్గర పెట్టుబడి ఉందా? పెట్టుబడి అంటే ఆయన దగ్గర తెలియకుండా జోబులో తీసి దాచిన డబ్బులు చాలా ఉన్నాయిరా. తెచ్చండి. కానీ మోటు కొద్దిగా బరువుగా ఉంటుందిరా. నన్ను హెల్ప్ చేయమంటారా? వద్దులే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. బరువైన మూటంట, సగం నొక్కెత్తా. చెక్కోడి. ఓయమ్మా, బరువైన మూట మీరు మోయలేవు గాని ఇక్కడ ఇవ్వండి. అమ్మా, బరువు బరువు. చేసిన యాక్టింగ్ చాలే గాని ముందు ఇప్పు చూడు. ఏంటి మేడం ఇది? గూడు ముందు ముష్టల దగ్గర చిల్లర ఉన్నట్టుంది. రే యదవా, నేను ఎంతో కష్టపడి మా ఇంటి దగ్గర నుంచి దొంగిలించిన డబ్బు. ఇవి దొంగలించిన డబ్బులా లేవు, ఆయనే కావాలని మీకోసం వదిలేసిన డబ్బుల్లా ఉన్నాయి. నోరు మూసుకొని ఎంతుందో లెక్క పెట్టు. 5,630 రూపాయలు ఉన్నాయి మేడం. 630 రూపాయలు పక్కన పెడితే రౌండ్ ఫిగర్ 5,000 ఉన్నాయి. అయితే మన పెట్టుబడి ఎక్కువే ఉందన్నమాట. ఉంది మేడం. దీంతో మిమ్మల్ని మిలియనర్ చేసేస్తా. ఏం చేస్తావురా? త్రిశూల వ్యూహం పన్నుతా. మేడం మేడం, ఏంట్రా? మీ మొదటి బాధ్యతోడు వచ్చాడు మేడం. ఒరే యదవా, ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అది కాదు మేడం, వీడికి డబ్బులు కావాలంట. డబ్బులు కావాలంటే ఏటీఎం కి వెళ్ళమను, అక్కడ లేకపోతే బ్యాంక్ కి వెళ్ళమను. అంతేగాని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నా ప్లాన్ నీకు అర్థం కావట్లేదు. తేలికగా డబ్బులు సంపాదించే మార్గం ఇదే. ఏంటది? మీరు అలా పదండి మేడం, పదండి. ఆగుతానా? ఏంట్రా నీ గోలా? మేడం, మన డబ్బుని రోజువారీ రొట్టికి ఇద్దాం. ఇక మనకి డబ్బే డబ్బు. ఆ డబ్బు మనం తిరిగి ఇవ్వకపోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది. అలా జరగదు మేడం. హామీ కింద వాడి వస్తువుని ఏదో ఒకటి మన దగ్గర పెట్టుకుందాం. అదేంట్రా? దాన్నే తాకట్టు అంటారు మేడం. అవునా? సరే పద. ఇదిగో కల్తీకరను, నువ్వు 1000 రూపాయలు అప్పటిగా తాకడికి ఏం పెడతావు? నా బండి తాకట్టు పెడతానండి, సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. విన్నారు కదా మేడం, ఓ 1000 రూపాయలు పట్టండి. హలో మేడం, ఇది తీసుకోండి. ఇదేంట్రా? వడ్డీ మేడం. సాయంత్రం వాడు 1000 రూపాయలు తీసుకొస్తాడు. అంటే రోజుకి వడ్డీ 200 అన్నమాట. లెక్క పెట్టకండి మేడం, కొన్ని రోజుల తర్వాత మీరు లెక్క పెట్టలేనని డబ్బులు వస్తాయి. నిజంగానే చెక్కుడి? నిజంగా మేడం. త్వరలోనే మన ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొస్తా. సార్ కన్నా మీరే ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేలా నేను చేస్తా. తీసురా తీసురా. అడది ఆధారం, అడది అడది ఆధారం. ఏం రాజ్యం అంత హుషారుగా ఉన్నావు? కొంపదీసి మళ్ళీ ఇంకేదైనా కోరిక కోరడానికి వచ్చావా? ఆ కోరికలు కోరే రోజులు పోయాయండి. నేను మీకు ఒకటి ఇవ్వడానికి వచ్చాను. ఏం లంచ్ బాక్స్ ఇవ్వడానికి వచ్చావా? అక్కడ పెట్టు, తీసుకెళ్తాను. అయ్యో కాదండి, మీకు చిన్న గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు వద్దులే రాజ్యం, ఆఫీస్కి వెళ్ళాలి. సాయంత్రం వచ్చేటప్పుడు అలవా చేస్తాను. ఎవండి, నేను తెచ్చింది ఓ గిఫ్ట్ అండి. నా సొంత సంపాదనతో కొన్నాను. ఓ అలా చెప్పు. ఇంతకీ చాక్లెట్ ఎక్కడ కొన్నావు? మీకు చీప్ గా చాక్లెట్ కొనిస్తానా? ఓ బిస్కెట్లు కొన్నావా? ఈ భాస్కర్ కి బిస్కెట్ లేడు, ఎవరి వల్ల కాదు. చాక్లెట్లు బిస్కెట్లు కాదండి, పెద్ద గిఫ్టే కొన్నాను. ఏంటో చెప్పుకోండి. నీ సంపాదనతో కొన్నావంటే 10 రూపాయలు పెట్టి బల్బ్ పెట్టే తెచ్చుంటావు. అలాగే ఊహించుకోండి. నేను కొన్నదంటే చూసాక అప్పుడు షాక్ అవుతురు గాని. మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ తెచ్చావా డార్లింగ్? ఎస్. ఇవో నువ్వు మొహాలు పెట్టి మళ్ళీ బెడ్ ప్రెషర్ పెంచకే, ఆఫీస్కి వెళ్ళాలి. ముందు మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరిచి మీ మెళ్ళో ఉన్నది చూసుకోండి. ప్లాస్టిక్ పులిగూరు 1 గ్రామ్ గోల్డ్. ఇది 1 గ్రామ్ గోల్డ్ కాదండి, 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్. నేను మీకోసమే చేయించాను. చేయించావా?
రాజు ఈసారి ఏం దగ్గర పని చేసావే? ఇంట్లో ఏ వస్తువు అమ్మేశావు? ఏది అమ్మలేదండి, చెక్కోడి ఇచ్చిన ఒక్క ఐడియాతోనే ఇదంతా సంపాదించాను. చెగోడి వాడు చెక్కు సలహాలు కాకుండా పరిగెత్తే సలహాలు కూడా ఇస్తున్నాడా? ఇది బాడ్ ఐడియాతోనే కొన్నానండి. ఇంకా కొద్దిగా పెట్టుబడి తగ్గింది, లేకపోతే మీకు బంగారం కుర్చీ చేయించేదాన్ని. నిన్ను ఆ చెగోడి గారిని మొదటిసారి మెచ్చుకోవాలనిపిస్తుందా? తర్వాత మెచ్చుకుందరు గాని ఇంతకీ ఆ పులిగోరు ఎలా ఉందండి? యాజ్ ఇట్ ఈజ్ నాలాంటి పులి దగ్గర నుంచే తెచ్చినట్టున్నా. రాజు, ఇంతకీ మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి? అవసరంలో ఆదుకోవటం, వడ్డీ వ్యాపారం అండి. వడ్డీ వ్యాపారమా? మంది న్యాయమైన వడ్డీయేలేండి, అంత కంగారు పడక్కర్లే. ఓహో, రాజు ఆ బిజినెస్ లో నన్ను పార్ట్నర్ గా చేర్చుకోండి. మీకు ఎంత పెట్టుబడి కావాలో చెప్పి తీసుకొస్తాను. అప్పుడు ఎంచక్క ఏనుగు దంతంతో ఏదైనా చేసుకోవచ్చు. లేదండి, నాకు పార్ట్నర్షిప్ అచ్చురాదని మన చెకోడి చెప్పాడు. రాజు 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 ప్లీజ్ రాజు, ప్లీజ్ రాజు. సరేలేండి, మీకోసం ఒకసారి మన చెకోడిని అడిగి చూస్తాను. నువ్వింత పెద్ద బిజినెస్ లేడీ అవుతావని ఊహించలేదు రాజ్యం. కీప్ ఇట్ అప్. వచ్చేటప్పుడు డబ్బుతో వస్తాను, నీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరణ చేస్తాను. ఒక్క దెబ్బకి మా ఆయన మైండ్ షేక్ అయిపోయింది. ఎవరు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడేది? హ, ఇంటి దగ్గర చిట్టీలు వేయించాలన్నా మేమే, వడ్డీలు తిప్పాలన్నా మేమే, ఇంటి దగ్గర చీరల బిజినెస్ చెయ్యాలన్నా మేమే. ఒక్కటేంటి, అప్పడల్లా బిజినెస్ నుంచి అంతరిక్షంలో రాకెట్ దాకా అన్ని మేమే చేస్తాం. మేము గనక వ్యాపార రంగంలోకి దిగితే హ, మీ మగాళ్ళు తట్టుకోగలరా? నెవర్. మేడం, మన టంబుల్ బాబు ఏదో పని చేసి వాళ్ళ ఆవిడ దొరికాడంట. వాళ్ళ ఆవిడ ఏదో గిఫ్ట్ అడిగిందంట, పెడితే డబ్బులు కావాలంట. తాకట్టేం పెడుతున్నాడంట? ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాడు మేడం. మేడం మేడం ఏంట్రా? మన కెమెరామెన్ నాని అవుట్డోర్ వెళ్తాడంట, డబ్బులు కావాలంట. తాకట్టేం పెడుతున్నాడంట? వైట్ లెన్స్. ఏంటి, నేను నీతో పాటు షాపింగ్ కి రావాలా? హ, నేను తలుచుకుంటే ఇంటికే వస్తాయే. ఇప్పుడు నేను చాలా రిచ్ అబ్బా. కావాలంటే ఆ సన్నీ పెళ్ళ ఉంది కదా, దాన్ని తీసుకువెళ్ళు. ఓకే ఓకే. మేడం, శివరాకర్కి మన మేజర్ గారికి కూడా మన అవసరం పడింది. డబ్బు అంటే ఎవరికి చేదురా? ఇంతకీ తాకట్టే పెట్టారు? ఆయన దగ్గర ఉన్న గన్నే. అమ్మగారు, ఏంటవుదాం, ఏమైంది? ఇస్త్రీ పెట్టి పోయింది అమ్మగారు. ఏంటి, ఇస్త్రీ పెట్టి పోయిందా? అంతా అజాగ్రత్తగా ఎలా ఉన్నారు? జాగ్రత్తగానే ఉన్నాను అమ్మగారు. ఎలా పోయిందో పోయింది. అమ్మగారు, కొత్త ఇస్త్రీ పెట్టి కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి అమ్మగారు. నేనివ్వడం ఏంట్రా? అపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళని అడుగు. ఎవరు అమ్మగారు అంత పిసిన కొట్టి మేళం? అంటే వాళ్ళు పిస్లార్ కొట్టు మేళం అయితే మేము దుబారగాలమారా? అయినా మీరు మా ఒక్కరికి పనిచేస్తున్నారేంటి మీకు డబ్బులు ఇవ్వడానికి? అది కాదమ్మగారు, ఇస్త్రీ పెట్టి లేకపోతే మాకు గడవదు. ఏదో ఒకటి మీరే చూడండి. సరే, ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది అమ్మగారు. ఇస్తాను గాని వడ్డీ ఎంత ఇస్తావు? అమ్మగారు, మా దగ్గర కూడా వడ్డీనా? నాకు అసలు కన్నా వడ్డీయే ముఖ్యం. అలా అంటే ఎలా అమ్మగారు? ఏదో ఒక మార్గం చూపించండి. సరే, మీకోసం 5 రూపాయలకి వడ్డీకి ఇస్తాను, కానీ హామీ ఏం పెడుతున్నారు? మా దగ్గర ఏం లేదు అమ్మగారు. ఏం లేదా? అయితే మీకేమివ్వను, వెళ్ళండి. అమ్మగారు, వెళ్ళండి అన్నా. మేడం, వీళ్ళ ఇస్త్రీ పెట్టి పోయిందంట, వీళ్ళకి డబ్బులు కావాలంట. అడిగారా, కానీ వీళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏది లేదంట. వీళ్ళ దగ్గర లేకపోవడం ఏంటి మేడం? వీళ్ళ దగ్గర మస్తు వస్తువు ఉంది. మా దగ్గర మస్తు వస్తువు ఏముంది? ఇంకెవరు, మీ ఆవిడే. దీన్ని తాకటట్టే డబ్బులు ఇప్పించొద్దా? నిన్నే డబ్బులు ఇచ్చాక తీసుకెళ్తాడు మీ ఆయన. కరెక్ట్ చెకోడి, అలాగే చెయ్యి. అమ్మగారు, అది లేకపోతే ఎలాగండి? నీకు డబ్బు కావాలంటే తప్పదురా. సరే అమ్మగారు. మా తప్పదే, ఉండు. అమ్మగారు, డబ్బులండి. ఇదిగో డబ్బులు తిరిగిచ్చేసి నీ సరుకుని తీసుకెళ్ళి. ఎలా? హలో హలో, రాజ్యం గారండి? అవును, నాకు 4 లక్షలు కావాలండి. 4 లక్షలా? అవునండి. ఇది రాజ్యం. 4 లక్షలు కావాలన్నా 10 లక్షలు కావాలన్నా చెకోడిని అడగండి. అది కాదండి, 10 కోట్ల డాక్యుమెంట్లు పెడతాం. మీరు 10 కోట్లు కాదు 100 కోట్లు పెట్టినా చెకోడిని అడగందే నేను ఇవ్వను. అలాగే. అలాగే, ఉంటాను. రాజ్యం, ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకొచ్చాను. చెగోడి చెప్పి నన్ను పార్ట్నర్ గా చేర్చుకోమను. ఇంకా ఎక్కువ మందిని తీసుకురమ్మను. నీ వ్యాపారం ఇంకా ఇంకా పెద్దదైపోవాలి. మేడం, రారా చెకోడి, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే నాకు 100 ఏళ్ళన్నమాట. ఒరే బాబు, నానా ఆ మాటను మనకూడదురా, మేమనాలి. నా గురించి ఎవరో చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదండి. ఏడ్సవులే గాని
ఎవరో హోటల్ వాడికి ₹1,00,000 కావాలన్నావు, తీసుకొస్తానన్న వేడి. వాడికి మనం అప్పియొద్దు మేడం. ఏరా ఏమైంది? ఆడికి క్రికెట్ నాలెడ్జ్ బొత్తిగా లేదండి. మీ దగ్గర అప్పు తీసుకోవాలంటే ఆడ క్రికెట్ నాలెడ్జ్ ఉండాలా? అదిగా సార్, వాడు నాకు క్రికెట్ నాలెడ్జ్ లేదు అంటున్నాడు, అందుకే కట్ చేశా. నీకు క్రికెట్ నాలెడ్జ్ లేదన్నాడా? ఎవడ్రా మూర్ఖుడు? ఆ హోటల్లో మేడం గల్లీ అనే ఆటగాడు లేడు అంటున్నాడు. కల్లి అనే ఆటగాడి పేరు నేను వెళ్ళలేదురా. ఊరుకాండి సార్, బోలెడు సార్లు నేను గల్లీలో క్యాచ్ పెట్టాడు, గల్లీలో మంచి ఫీల్డింగ్ చేశాడని కామెంటరీలో బోలెడు సార్లు విన్నాను. ఒరే బాబు నాన్న, గల్లీ అనేది ఆటగాడి పేరు కాదు, ఫీల్డింగ్ పొజిషన్ పేరు. చెప్పండి, మెడలో బంగారు గొలుసులు వేసుకొచ్చాం కదా, సిల్లీ పాయింట్ ఆటగాడు కూడా లేదని చెప్పండి. నిజంగా చెప్పాను రా నాయన, అది ఫీల్డింగ్ పొజిషన్ పేరే. వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు మేడం, సగం సగం నాలెడ్జ్తో ఎలా బతుకుతారో ఏంటో. క్రికెట్ సంగతి తర్వాత చూద్దాం, ముందు నన్ను పార్ట్నర్ గా చేసుకోరా. లోన్ పెట్టి బోళ్ళంత డబ్బు తీసుకొచ్చాను. ఏంటి మేడం, ఈయన పార్ట్నర్షిప్ ఇద్దామా? మన అగ్రిమెంట్ ప్రకారం పార్ట్నర్స్ వద్దన్నాను కదా. ఒరే చేర్చుకోండి రా. కుదరదు సార్, ఎందుకు కుదరదు? నా ఈగో అట్టయింది. ఇగోల గురించి చూసుకుంటే వ్యాపారం అట్టా సాగుద్దురా. మేడం, ఈయన మాట్లాడొద్దు అని చెప్పండి, వ్యాపారం సంగతి నేను చూసుకుంటాను. ₹20 వడ్డీకి 10 లక్షల బేరం ఒకటి ఉంది, తీసుకొస్తాను ఆగండి. అలాగే వెళ్ళరా. రాజ్యం పట్టుకున్న మొగుడిని నన్ను పార్ట్నర్ చేర్చుకోండి. సారీ అండి, చెక్కోడి ఒప్పుకోలేదు. నా పరిస్థితి బయట 10 మందికి తెలిస్తే అమ్మో తర్వాత పోతుంది. అసలు ఈ వ్యాపారమే నాది, నాకెందుకు వీళ్ళంతా పనులు, ఇలా ఫిక్స్ అయిపోతే బెటర్. మేడం, మన కల్తీ కిరణ్ వచ్చాడు. ఇప్పుడు ఎంత కావాలి? చెప్పు. 10,000 మేడం. ఏం పెడుతున్నావు? పట్టాలి మేడం. 10,000 కోసం వీడు ఆ పొలం పట్టాలు తాకట్టు పెడుతున్నాడంటే ఇది నా బిజినెస్ కి శుభ సూచకం. మేడం, వీడికి డబ్బులు బాగా అవసరం ఉన్నట్టున్నాయి, వడ్డీ ఎంతకిద్దాం? ధర్మం వడ్డీ ఇద్దాం, 100కి ₹10. నీకు ఓకేనా? నాకు ఓకే కాదు మేడం. మరి ఎక్కువ ఫీల్ అయిపోయి ఉంటాడు. ఈ చెక్కుడి గడేమన్నా మాయ చేస్తే బాగుండు, లేకపోతే బేరం పోతుంది. చెక్కుడి ఆ, ఒరే, నీ బాధ చూసి 100కి ₹7 వడ్డీ వేస్తున్నాను, నీకు ఓకేనా? ఇందాక నేను వద్దన్నది వడ్డీ ఎక్కువై కాదు. ఏ కల్తీ కిరణ్, ఎన్ని వస్తువులు తాకట్టు పెట్టినా మళ్ళీ కొత్తేనా? వడ్డీ నువ్వు కట్టాలి, మేం కట్టాం. తెలుసు. తెలిసి కూడా వడ్డీ ఎక్కువ ఉండాలని ఎందుకు అడుగుతున్నావు? మీరు వడ్డీ తక్కువ వేశారనుకోండి, నేను రిలాక్స్ గా ఫీల్ అయి నెమ్మదిగా కడతాను. అదే ఎక్కువైతే త్వరగా కడతాను మేడం. మీలాంటి వాళ్ళు మా బిజినెస్ కి దొరికితే మా వ్యాపారం 3 పూలు 6 కాయలాగా సాఫీగా సాగిపోతుంది. ఉండండి, వెళ్ళి మీ డబ్బులు తీసుకొస్తాను. ఇదిగో వడ్డీ డబ్బులు నేను తీసుకొని మిగిలిన డబ్బులు నీకు ఇస్తున్నాను. అవును, ఇంతకి పట్టాలేవి? నా రూమ్ లో అల్మారి పక్కన భద్రంగా దాచాను మేడం. ఇదిగో. ఉంటాను మేడం. డోర్ బయట నిలబడుతున్నా. చెకోడి, ఆ. మన బిజినెస్ ని నేషనల్ లెవెల్ కి, ఆ. వీలైతే ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్ళాలరా. తీసుకెళ్దాం మేడం. భూమి మీద ఎవరికి అప్పు కావాలన్నా మన గుమ్మం తొక్కాల్సిందే. మనము వరల్డ్ బ్యాంక్ కూడా అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతాం మేడం. మేడం, అంత ఊహించుకోకండి, మనకు ఫారెన్కి వెళ్ళి సూట్ చేసేంత సీన్ లేదు, కానీ వేరే బేరం పట్టుకొస్తాను, ఆగండి. ఏడ్సాడు. ఈ వ్యాపారంలో ఎంత లాభం వచ్చిందో వీడికేం తెలుసు. నెక్స్ట్ వీక్ లండన్ వెళ్ళి సౌమ్యాన్ని కలవాలి. ఇష్టపడి నొక్కు, కష్టపడ్డ డబ్బులు ఇచ్చాం. నాకు తెలిసి ఆంధ్రంగాడు నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. అమ్మగారు, భాస్కర్, భాస్కర్, ఏంటి సెగర్ ఇలా వచ్చారు? కంగారు పడేది ఏం లేదమ్మా, ఒకసారి భాస్కర్ని కలిసి వెళ్దామని వచ్చాను అంతే. ఓ, అంతేనా? ఉండండి, మా ఆయన్ని పిలుస్తాను. ఏమండి? ఏంటి ఎస్ఐ గారు ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు భాస్కర్, ఇటువైపు వెళ్తూ ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అలా రాకూడదండి. యూనిఫామ్ వేసుకుని ప్రసారం మా ఇంటికి వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నోరు ముయ్యరా, పోలీసులతో పరాసుకలాడితే నీలాంటి పూరంబోకులు ప్రమాదం. ఓనీలే భాస్కర్, నేనేదో మిమ్మల్ని పలకరించిపోదామని వచ్చాను అంతే. అవునా సార్? టీ తాగుతారా? ఈ సంగతి తర్వాత భాస్కర్, ముందు రాజ్యాంగాన్ని అభినందించాలి. ఎందుకు సార్? మేడం గారు ఈ మధ్య ఏదో వ్యాపారం మొదలు పెట్టారంట. దాని గురించి ఈయన నెడతారేంటి సార్? ఈ సామ్రాజ్యానికి మొత్తం మా మేడమే అధిపతి. అరే ఎదవా, నోరు ముయ్యరా. సార్, ఈ వ్యాపారం మొత్తం నాదే. ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉంటాయని మా ఆవిడతో చేస్తున్నా. నిజమా? సిటీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ చేసేది ఇదే కదా సార్. భార్యల పేర్ల మీద వ్యాపారం చేస్తారు, ఆస్తులు కూడా పెడతారు. కరెక్ట్, తెలివైన వాళ్ళందరూ ఇలాగే చేస్తారు. మేడం, క్రెడిట్ మొత్తం సార్ కొట్టేస్తున్నారు, మీరు మాట్లాడరే? ఎందుకులా మాట్లాడడం? ఆయన అయితే ఏంటి, నేనైతే ఏంటి, మా ఇద్దరిది ఒకే మాట ఒకే బాట. అయితే ఈ బిజినెస్ లో బాధ్యత అంతా నాదే నువ్వు సగటు ఇవ్వాలి చెప్తుంది, అర్థం కావట్లేదు మీకు? ఇదిగో, ఈ
బిజినెస్ లో మా ఆవిడ బురకబెట్టి నిద్రపోయే స్లీపింగ్ పార్ట్నర్. సరే అయితే నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, ఈ పోలీసు ఆయన కూడా డబ్బుల కోసం వచ్చినట్టున్నాడు. అస్సలు డిస్కౌంట్ ఇకో. సాక్షి సంతకాలు వేలుముద్రలు కూడా వేయించుకో. అర్థమైందా? భాస్కర్ ఆ. వీడెవడో గుర్తుపట్టగలవా? వీడెవడో నాకు తెలియదండి. వీడు మన కస్టమర్ అండి. మన దగ్గర పట్టాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్తూ ఉంటాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నువ్వు మొన్న మామిడి పళ్ళు తీసుకొచ్చావు కదా? అవునండి. వేల మంది కస్టమర్లు కదా సార్, గుర్తుపడడం కష్టం. వీడు మామిడే. అయితే వీడు చెప్పిందంతా నిజమేనన్నమాట. ఏం చెప్తాడు సార్? ఇంకేం చెప్పుంటారు సార్, వడ్డీ ఎక్కువ అని చెప్పుంటాడు. మేము తక్కువ వడ్డీకి ఇస్తామన్నామండి, కానీ వాడి లెవెల్ కి వడ్డీ భారీగా ఉండాలన్నాడు. నువ్వు ఉండు రాజ్యం, మనం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఇది వ్యాపారం. సరే ఎస్ఐ గారు, ఇదంతా అనవసరం. మీకు డబ్బులు కావాలంటే చెప్పండి, తక్కువ వడ్డీకే ఇప్పిస్తాను. అంతేగాని లేనిపోయిన కేసులు తీసుకురాకండి మైండ్ మీదకి. మా వెనక చాలా పలుకుబడి ఉంది. సార్ ఆయన లాఠీ తాకట్టెట్టుకుని ఓ 50,000 ఇద్దామేంటి? రేయ్, ఏం తాకట్టు పెట్టుకోవాలో తెలియట్లేదురా నీకు? ఏమైంది సార్? ఏమైందా? మీ వల్ల కొన్ని ఊర్లకి కరెంట్ లేకుండా చేశారు, కొన్ని జిల్లాలకు రైలు లేకుండా చేశారు. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పేదేంటయ్యా? కట్ చేసుకొచ్చిన రైలు పట్టాలు తాకట్టు పెట్టుకున్నారు, కరెంటు వైర్లు కూడా తాకట్టు పెట్టుకున్నారు. ఆఖరికి వాడెవడో నో సిగ్నల్ బోర్డు తీసుకొచ్చి పెడితే అది కూడా తాకట్టు పెట్టేసుకున్నారు. చిచ్చి, మీరు పొరపాటు పడ్డారండి. అవి రైలు పట్టాలు కాదు, పొలం పట్టాలు. ఏరా చెకోడి, అవి పొలం పట్టాలేనా? అది అది ఏదో తేడాగా ఉంది, మనం చంపవాలి. ఎవడి ఈ స్లీపింగ్ పార్ట్నర్ కి నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటున్నా. రాజ్యం రాజ్యం. భాస్కర్, ఆ రెండింటితోనే పోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. పార్క్ లో బెంచీలు, పోస్ట్ ఆఫీస్ డబ్బాలు, ఇలా గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని తాకట్టు పెట్టేసుకున్నారు. నన్ను కూడా తాకట్టు పెట్టేసుకున్నారు అయ్యారు. అవును, నాకు ముందే చెప్పలేదంటే చుంచుమోహందన. పో బయటికి పో. సార్ 1000 రూపాయలు సార్. నీ ఎలా? సార్, ఈ వ్యాపారానికి స్కామ్ కి నాకు ఏ సంబంధం లేదు సార్. ఇందాక ఇదంతా నాదే అన్నావు. అప్పుడు ఏదో నోటితో లెక్కి ఒళ్ళు కొవ్వెక్కి ఏదో అన్నాను సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఖైదీ నెంబర్ 150. ఇది